గురుగారు, పోతన తాను రచించిన భాగవతాన్ని శ్రీకృష్ణుడికి అర్పితం చేశారు. కానీ నేటి కవులు తాము రచించినటువంటి రచనల్ని మానవంకితం చేస్తున్నారు. ఇది పాపకారకం అవుతుందా? అంటే పోతన గారు ఏ స్థితిలో అలాంటి మాట అన్నారో కూడా మనం ఆలోచించుకోవాలండి. అంటే మహాకవులు ఉన్నారు. ఇప్పుడు అలసాని పెద్దన గారు ఉన్నారు. ఆ కాలంలో ఆంధ్రభూజుడుగా, గొప్ప దాతగా, కవిజనానికి కల్పవృక్షంగా ఉన్నటువంటి శ్రీకృష్ణదేవరాయల వారికి అంకితం ఇచ్చారు. ఏది? ప్రవరుడు లాంటి మనుచరిత్ర, మానవుడి యొక్క పుట్టుపూర్వోత్తరాలను తెలియజేసేటువంటిది ఆ కావ్యం. అందులో ధర్మం అనేటువంటిది ఎంతటిదో, కామాది వికారములు లేకుండా ఉండటం ఎంత గొప్పదో చెప్పింది మనుచరిత్ర. ఆ మనుచరిత్ర పైగా అది పురాణానికి అనువాద గ్రంథం. మరి తనకు అర్థకానది తన భాషలో తన భావనా బలంతో కథాగమనాన్ని ఆయన చెక్కాడు. కానీ మూలం వ్యాస పురాణంలో. ఇది కృష్ణదేవరాయ అంకితం చేశాడు. ఎందుకని చేశాడు? కృష్ణదేవరాయలు మహాభక్తివంతుడు కనుక 7 సార్లు తిరుమల కొండ ఎక్కి 7 మహా సమర్పణలు చేశాడు ఆయన. తాను రచించిన తొలి తెలుగు ప్రబంధాన్ని రాయలవారు ఆముక్తమాల్యదని వెంకటేశ్వర స్వామికి అంకితం చేశాడు. కాబట్టి అలాంటి భాగవతోత్తములకి అంకితం ఇవ్వచ్చు. కానీ పోతన గారు ఏం చెప్పారు? అమ్మవారికి అనిపించి ఏడుస్తూ వచ్చి, ఏమిట్రా మహాకవివి నువ్వు, పోతన సహజ కవివి, నువ్వు భాగవతం రాసావు, దీన్ని ఎవరికి అంకితం ఇస్తున్నావు అని అడిగితే, అమ్మ కాటుక కంట నీరు చనుగట్టు పయంబడ ఏల ఏడ్చదో హటగ గర్భురాణి, తల్లి అలా వెలవలా ఏడుస్తున్నావా నువ్వు, అలా ఏడవద్దమ్మా, త్రిశుద్ధిగా నన్ను నమ్ము భారతి, అలా కర్ణాటక కిరాత కీచకుల్ని నన్ను నమ్మను. ఎవరికి అమ్మనన్నాడు ఆయన? కీచకులు లాంటి వాళ్ళు, కిరాతమైనటువంటి మనస్తత్వం కలిగినటువంటి వారు, పరమ దుర్మార్గులు. వాళ్ళకి ఏదో కొన్ని డబ్బులు ఇస్తారని చెప్పి వాళ్ళకి నేను ఈ కావ్యాన్ని అంకితం ఇవ్వను అన్నాడు. కాబట్టి దుష్టులకి డబ్బు కోసం అంకితం ఇవ్వటం అనేటువంటిది మహాపాపం. సజ్జనుడికి అంకితం ఇస్తే తప్పేంది. ఎందుకంటే భగవంతుడి పైన రాసినటువంటి కావ్యాలు కూడా భాగవతోత్తములకి అంకితం ఇస్తూ ఉంటారు. మహానుభావులైనటువంటి వాళ్ళు కొంతమందికి ఇప్పుడు ఇటీవల అద్భుతమైనటువంటి కావ్యం రాసి మా మిత్రుడు ఒక ఆయన వెంకటనాథుడని పిలువబడేటువంటి వేదాంతేశకుల వారికి అంకితం ఇచ్చారు. వేదాంతేశకుల వారు మహాకవి. ఆయన జీవితంలో ఆయన ఎన్నో కావ్యాలు రాశారు. శతాధిక గ్రంథకర్త. వెంకటేశ్వర స్వామి వారి గరుడ గంభం యొక్క ప్రసాదం చేత పుట్టినటువంటి వారు కనుక ఆయనకి అంకితం ఇస్తే తప్పే ఉంది. అన్నమాచార్యుల వారికి అంకితం ఇచ్చింది. పూర్వకవుల్లో స్తుతించింది తరిగొండ వెంగమాంబ. తప్పే ఉంది. వెంకటేశ్వర స్వామి వారికి మహాభక్తులైనటువంటి వాళ్ళకో ఎవరికో అంకితం ఇవ్వడంలో తప్పేమీ లేదండి. భాగవతోత్తములకి సత్యధర్మాలని కంఠదగ్నంగా కలిగినటువంటి వాళ్ళకి అంకితం ఇవ్వడంలో తప్పు లేదు. కాకపోతే ధూర్తులకి అంకితం ఇవ్వటం అనేటువంటిది అది తప్పు.